సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అమ్మా, నీ పేరు? మేఘన. ఓకే, నీకు ఇప్పుడు నీ డౌట్ ఏంటి? ఇప్పుడు సార్ మనతో పాటు ఉన్నారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నీ డౌట్ ఏంటి? ఓకే, అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావా? నీ వాయిస్ కొంచెం క్లియర్గా లేదు, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయవా? క్లియర్గా నీట్గా ఫుల్ సెంటెన్స్ చెప్పవా? ఒకసారి మీ టీవీని కూడా మ్యూట్లో పెట్టుకొని నీ డౌట్ ఒక్కసారి క్లియర్గా సెంటెన్స్ మొత్తం చెప్పవా? అగ్రికల్చరల్ కోర్స్ చేయాలనుకుంటున్నావు? ఓకే, ఇప్పుడు నీది ఇంటర్ అయిపోయిందా? ఓకే, ఇంటర్ అయిపోయింది, అగ్రికల్చరల్ కోర్స్ చేయాలి. సో దానికి నేను ఏం చేయాలి? ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా? ఇవన్నీ నీ డౌట్స్ అవేనా? ఓకే, సో సార్ మొత్తానికి ఇంటర్ అయిపోయిన తర్వాత అగ్రికల్చరల్ కోర్స్ చేయాలి. సో అదే చేయటం వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చేమో, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు ఎంట్రన్స్ ఎలా రాయొచ్చు, దీనికి డిమాండ్ ఎలా ఉంది? ఇప్పుడు మనకు పూర్వం ఇంతకుముందు ఎంసెట్ అనేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడైతే తెలంగాణలో ఎప్సెట్ అంటున్నాం. ఏపీలో మరి దాన్ని ఏ రకంగా పేరుతో పిలుస్తున్నారు, కానీ మీరు ఎంసెట్, పాత ఎంసెట్ దాన్ని మీరు అప్లై చేసుకొని ఎంసెట్ నోటిఫికేషన్ పడినప్పుడు ఎంసెట్ ద్వారా మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీకు ఆ సీట్ని అలాట్ చేస్తారు. ముందు మెడిసిన్, ఇంజనీరింగ్, తర్వాత ఈ అగ్రికల్చర్. కాబట్టి అగ్రికల్చర్ కాలేజీలో అడ్మిషన్స్కి ఆ వెబ్సైట్ ర్యాంక్ ఆధారంగానే ఉంటుంది ఒకటి. అందులో మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి, మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మీకు కాలేజ్ అలాట్మెంట్ ఉంటుంది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అగ్రికల్చర్ కోర్స్ చేసిన తర్వాత మీకు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయంటే మీరు ఫ్యాకల్టీగా చేరవచ్చు. ఎంఎస్సి అగ్రికల్చర్ తర్వాత అగ్రికల్చర్లో పిహెచ్డి చేసి మీరు ఫ్యాకల్టీగా చేరవచ్చు. తర్వాత మీరు అగ్రికల్చర్ ఆఫీసర్గా, మనకు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో కృషి విజ్ఞాన్ అంటాం, స్టేట్ గవర్నమెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్లో మీరు గ్రూప్ 1 లెవెల్లో మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా సెటిల్ కావచ్చు. ఒకవేళ మీరు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ పోవాలంటే, మీరు ఒకవేళ రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మీరు పిహెచ్డి చేసి కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అందులో కూడా మీరు రీసెర్చ్ సైంటిస్ట్గా కూడా వెళ్ళచ్చు. అంటే అకాడమిక్గా వెళ్ళచ్చు, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్ళచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సైంటిస్ట్గా కూడా వెళ్ళచ్చు. చాలా మంచి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నటువంటి సంస్థ. ఎందుకంటే మనిషి జీవితానికి వ్యవసాయం అనేటువంటి చాలా అవసరం. కాబట్టి ఇలాంటి వ్యవసాయంకి మనకు వెన్నెముకైనటువంటి మనకు ఈ యొక్క సెక్టర్లో మీరు వెళ్ళటము, అది కూడా ఈ జనరేషన్ పిల్లలు వెళ్ళడం అనేది చాలా మంచిది. మీరు 3 రంగాల్లో వెళ్ళొచ్చు, అకాడమిషియన్స్గా వెళ్ళొచ్చు, ఆఫీసర్గా వెళ్ళొచ్చు, రీసెర్చర్గా వెళ్ళొచ్చు. మంచి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి. రైట్. సో అంటే ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటే అవకాశాలు చాలా బాగున్నాయి. సో సార్ నెక్స్ట్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో నమస్తే, మీ పేరు? సుధీర్, చెప్పండి మీ డౌట్ ఏంటి? సార్ ఇక్కడే ఉన్నారు, మీకు కెరీర్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నాయి? సుధీర్ చెప్పండి, మీ డౌట్స్ క్లియర్ మెన్షన్ చేయండి, సార్ వింటున్నారు. ఓకే, బీటెక్లో ఏం తీసుకుంటే బాగుంటుందా? ఓకే, రైట్. మీరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశారా సార్? మీరు ర్యాంక్ ఎంత వచ్చింది? సరే, అంటే ఇప్పుడు మీరు మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సుల వైపు వెళ్తారా, సాంప్రదాయ కోర్సులు అంటే కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్ వైపు వెళ్తారా? ఇది చాలా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది. అంటే ఇప్పుడు మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సెస్ అయితే మీకు సిఎస్సి కానీ, సిఎస్సి అలైడ్ బ్రాంచెస్, ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ కానీ ఇట్లాంటివి. అది మీరు కంప్యూటర్ రంగంలో వెళ్ళాలంటే ఈ సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్. ఒకవేళ మీరు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వైపు వెళ్ళాలంటే సివిల్, మెకానికల్, ఈసీఈ, తర్వాత ట్రిపుల్ ఈ కోర్సెస్ కూడా చాలా మంచివి. ఎందుకంటే ముందు మనకు వచ్చినటువంటి ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెసే, సివిల్ కానీ మెకానికల్ ఇట్లాంటివి. కాబట్టి మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీ అభిరుచిని బట్టి
మీరు ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారో మీరు అటువైపు మీరు వెళ్ళండి. అంటే విద్యార్థి యొక్క ఆసక్తి, విద్యార్థి యొక్క అభిరుచిని బట్టి మీరు చేర్పించండి. పిల్లవాని యొక్క ఆసక్తిని తెలుసుకోండి. ముందు కంప్యూటర్ వైపు వెళ్తాడా లేదా కోర్ ఇంజనీరింగ్ వైపు వెళ్తాడా, వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీరు కాలేజీని సెలెక్ట్ చేసుకొని ఏ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుంది, ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది తెలుసుకోండి. అలాంటి కాలేజీలో మీరు చేర్పించితే పిల్లవానికి భవిష్యత్తు బాగుంటుంది. రైట్.